ఇటు చూడండి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను మీ రమేష్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దగ్గరికి వచ్చానండి. ఇది రోడ్డు మార్గం, పైకి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి మనం పైకి వెళ్దామండి రోడ్డు మార్గంలో. ఇంకో విషయం ఏంటంటే ఇది శనివారం మాత్రమే ఈ యొక్క దేవస్థానము ఓపెన్లో ఉంటుంది. నార్మల్గా మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే టైమింగ్స్ అండి. ఆ లోపల మాత్రమే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే బైక్లో వెళ్తున్నాను పైకి. మనకి కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ నడక మార్గం కూడా ఉన్నది, అది నేను చూపిస్తాను మీకు. మనం చూస్తున్న ముఖద్వారం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వెళ్ళే నడకదారి అండి. ఈరోజు స్వామివారి గుడికి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు వస్తున్నారంటండి. దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ కూడా ఇక్కడ వేశారు. వెరీ నైస్, వెరీ క్యూట్ పాప. ఇక్కడ నడక మార్గం మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని పైకి వెళ్తుంటారండి. పైకి ఎక్కడానికి ఈ స్టెప్స్ కొత్తగా కట్టారండి. ఈ మెట్లు మార్గం ఓపెన్ కూడా చేశారు. ఈ మెట్లు మార్గం చూడడానికి తిరుమల అలిపిరి మెట్లు మార్గం ఎలా అయితే పైకప్పు వేసి ఉంటాయో ఇక్కడ కూడా అలానే వేశారండి. ఫస్ట్ అయితే పైకి వెళ్దాం రండి. 10 నిమిషాల్లో మనం గుడి దగ్గరికి వెళ్తామండి. ఇదంతా కూడా సింగిల్ రోడ్డేను. ఈ ఆలయం నెల్లూరు జిల్లాలోని కందుకూరు, పామూరు పట్టణాల మధ్య, కందుకూరుకి 34 కిలోమీటర్ దూరంలోను, ఇటు పామూరుకి 25 కిలోమీటర్ దూరంలోను ఈ యొక్క మాలకొండ క్షేత్రం నెలకొని ఉంది. శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి మా ఇంటి ఇలవేల్పండి. మా ఇంట్లో పూజించేది కూడా లక్ష్మీనరసింహస్వామినే. నేను ఇప్పటి వరకు సుమారు 10 సార్లు పైగా ఈ యొక్క క్షేత్రానికి వచ్చాను. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్లయితే మనకి దేవాలయం వస్తుందండి. స్వామివారి గుడి ఎంట్రన్స్ ముఖద్వారం దగ్గర ఉన్నామండి. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి. ఆలయ స్థల పురాణం శ్రీ మహాలక్ష్మితో కలిసి శ్రీ మహావిష్ణువు లోకాన్ని సందర్శించడానికి తన వనమాలను పర్వత ఆకారంలో చేయమని మహాలక్ష్మిని కోరినప్పుడు వనమాల ఈ మాల్యాద్రిగా మారిందని పురాణ గాథండి. ఇంకో పురాణంలో అగస్త్య మహాముని ఈ యొక్క మాల్యాద్రిపై తపస్చేశాడని, తపస్సుకు మెచ్చి స్వామి ఎర్రటి కాంతితో జ్వాలా రూపంలో మారాడని, ఈ స్వామిని జ్వాలా నరసింహునిగా ప్రసిద్ధి చెందాడని చెప్పబడింది. ఇక్కడ పంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయండి. ఈ యొక్క బండ కింద అందరూ కూడా పొంగలు పెట్టుకోవడానికి వసతిగా ఉందండి. ఇది చాలా బాగుంది. అందరూ కూడా ఇక్కడ పొంగలు పెట్టుకుంటున్నారు. చూడొచ్చు మనము ఒక ఒంటి రాయి మీద, అంటే కొంచెం మాత్రమే అక్కడ స్పేస్ అతుక్కొని ఉంది. దాని మీద ఇంత పెద్ద బండ కూడా ఎలా ఉందనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. ఇక్కడ వచ్చిన భక్తులకి స్నానం చేయడానికి వసతి గదులు కూడా మనకి బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేశారండి, ఇబ్బంది లేదు. మనం ఇప్పుడు చూసేది మాలకొండలోని కళ్యాణ కట్ట అండి. అంటే తలనీలాలు ఎవరైతే సమర్పించే వాళ్ళు ఉంటారో తలనీలాలు ఇక్కడ మనము సమర్పించవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ తలనీలాలు సమర్పించుకుంటున్నారు. నా పేరు నాగినేని వెంకట ప్రభాకర్ రావు. శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోశాల సంరక్షకుడిగా పనిచేస్తుంటాను. గోమాత జన్మ వృత్తాంత భక్తి సారాంశము మన భారతీయుల సంస్కృతికి ధర్మానికి ప్రతీక గోమాత. వేదాంగాలలో విశేషంగా ప్రస్తావించబడిన గోవు కామధేనువుగా ఆరాధించబడుతూ వస్తోంది. ఆవును తల్లితో సమానంగా గౌరవించటం మన సంప్రదాయం. అందుకే ఆవును గోమాత అని అంటున్నాం. సకల దేవతల స్వరూపిణి అయిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోమాత ఏకాదశ రుద్రులకు తల్లి, అష్ట వసువులకు పుత్రిక, ఆదిత్యులకు తోబుట్టు. శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోమాత తన అమృతోపమానమైన దుగ్ధము ద్వారా సర్వమానవులను ఉద్ధరించడానికై బ్రహ్మచేత సృష్టించబడింది. బ్రహ్మదేవుడు అమృతం ఆస్వాదిస్తున్న సమయంలో
బ్రహ్మ నోటి నుండి జాలువారిన నురుగు ద్వారా గోవులు జన్మించాయట స్వామి. గోవు శరీరంలో 33 కోట్ల మంది దేవతలు నివసించి ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. ఒక్క గోవును పూజిస్తే సకల దేవతారాధనం చేసిన ఫలం లభిస్తుందని మన వైదిక సంప్రదాయస్తులైన హిందువులు భావిస్తున్నారు. సముద్ర మదనంలోనే కామధేనువు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతనం, చంద్రుడు ఆవిర్భవించారు. గోవు పాలతో పాలకడలి పుట్టి శ్రీమన్నారాయణునికి నివాస స్థానమైంది. గోవు పాలను త్రాగిన శ్రీకృష్ణుడు జ్ఞాననిధి అయి సర్వలోకాలను నుద్ధరించటానికి గీతాజ్ఞానాన్ని ప్రబోధించి జగదాచార్యత్వాన్ని సాధించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని వాంఛించేవారు గోపూజ చేస్తారు. గోవులను ప్రేమించే కృష్ణునికి గోవులను ప్రేమించే వాళ్ళంటే ఎంతో ఇష్టం. గోవులు మా గృహములకు వచ్చుగాక, గోవుల వలన మాకు శుభములు చేకూరుగాక. గోవులు మా గోశాలలో ఉంటూ మాపై ప్రసన్నమైన చూపులతో అనుగ్రహించుగాక. అన్ని వర్ణముల గోవుల సంతతి సుసంపన్నమై తెల్లవారే వేళకు ఇంద్రాదుల ప్రీతికై చేయబడే హోమాలకు దుగ్ధములను ప్రసాదించుగాక. అలాగే గోవుల సంతానములైన వృషములు కూడా ఆరాధనీయులే. గోవులను ఏ దుష్టమృగములు సంహరింప కుండుగాక. పులులు వంటి క్రూర మృగాలన్నీ గోవులకు రక్షణగా నిలుసుగాక. ఈ విధంగా గోవుల సంరక్షణం అత్యంత శ్రేయస్సాధనంగా వేదాలు పేర్కొన్నాయి. జైన సంప్రదాయస్తుల అగమాలలో గోవు స్వర్గంలో ఉండదగినదని, దానిని సంపరాదని పేర్కొన్నారు. వర్ధమాన మహావీరుడు గోవులను కాపాడకుండా మానవులను రక్షించటంలో అర్థం లేదంటాడు. హజరత్ మహమ్మద్ ఆవు పాలలో రసాయనం, ఆవు నెయ్యిలో అమృతం ఉందని, దాని మాంసం తింటే రోగిష్టి వాళ్ళవుతారని హెచ్చరించాడు. ఒక ఎద్దును వధిస్తే ఒక మనిషిని చంపినట్లుగా భావించాలని యేసుక్రీస్తు పేర్కొన్నాడు. గాంధీ మహాత్ముడు గోరక్షణ స్వరాజ్య ప్రాప్తి కంటే ప్రముఖమైనదిగా భావించాడు. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ గోబ్రాహ్మణ రక్షణమే తన మతాశయముగా ప్రకటించాడు. గురు గోవింద్ భగవంతుని ప్రార్థించేటప్పుడు గోవుల బాధ నుండి రక్షించే శక్తిని తనకివ్వమని కోరాడు. మత దృష్టి లేని వారు ఎందరో గోరక్షణను, గోసేనను ప్రోత్సహించారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గోవధను నిషేధించాలని గట్టిగా వాదించేవాడు. స్వరాజ్యం రావటం ఆలస్యం, తక్షణమే ఒక్క కలంబోడుతో పూర్తిగా గోవధ నిషేధం జరిగి తీరుతుందని లోకమాన్య తిలక్ హామీ ఇచ్చారు. చివరకు ఎలాగో న్యాయబద్ధంగానే ఆదేశిక సూత్రాల విభాగంలో భారత రాజ్యాంగంలో గోవధ నిషేధం చోటు చేసుకుంది. గోవుల రక్తమాంసాలు భూమిపై పడుతుంటే ఒక భారతీయులకు సుఖశాంతులు ఎలా సాధ్యమని మహాత్ములు ఘోషిస్తున్నారు. గోవు పాదములు పితృదేవతా నిలయములు, అడుగులు ఆకాశగంగ ప్రవాహ సదృశ్యములు, వెన్ను యమధర్మరాజు, తోక 90 కోట్ల మంది మహర్షులకు నివాస స్థలము, తోక కుచ్చు సూర్యకిరణములు, గోమాత మానము, అమృతోపం, పిక్కలు, గుడిగంటలు, పశువు యొక్క యోని, నల్లని ఏనుగు, పొదుగు పుండరీకాక్షుడు, స్తనములు 4 వేదములు, సనుసుట్టు సప్త సముద్రములు, ఆవు పాలు పంచామృతాలు, ఆవు పేడ శ్రీ మహాలక్ష్మి, బొడ్డు పొన్నమీ పువ్వు, కడుపు కైలాసమే, బృహత్తా బ్రహ్మ అందరికంటే పెద్దవాడగుట వలన బ్రహ్మని పిలువబడెను. గోమాత మూపురమున బ్రహ్మదేవుడు,
భుజముల యందు సరస్వతీదేవి, కంఠము యందు విష్ణుమూర్తి, గంగడోలు యందు కాశీ ప్రయోగాలు నివసించి ఉండును. ముఖము జ్యేష్ఠాదేవి, కొమ్ములు కోటి గుడులకు తులసి వనముకు నివాస స్థలము, చెవులు శంకుచక్రములు, కళ్ళు కలువరేఖలు సూర్యచంద్రులు, ముక్కు సంపద, నాలుక శ్రీమన్నారాయణ స్వరూపం, దంతములు సమస్త దేవతా స్వరూపాలు, పళ్ళు పరమేశ్వరిని స్వరూపం, నోరు సమస్త బ్రహ్మాండ స్వరూపం, సమస్త ఐశ్వర్యాలకు గోమాతే నిలయం. అష్ట ఐశ్వర్యాలు గోవులోనే నివసిస్తాయి. గోలక్ష్మి సేవతో రైతు ధనవంతుడవుతాడు. పాడి పంటలు తాను అనుభవిస్తూ ఇతరులకు కూడా పంచుతాడు. కనుక గోవు ఉంటే సమస్త ఐశ్వర్యాలు ఉన్నట్లే అన్నది అథర్వణ వేదము. వేదాంతములు అంటే వేదముల చివరి భాగంలో ఉండే ఉపనిషత్తులే, సమస్తమైన ఉపనిషత్తులే గోవులు. వేదములలోనూ వేదాంతములలోనూ ప్రతిపాదింపబడిన ఆ పరబ్రహ్మమే శ్రీకృష్ణునిగా అవతరించి గోపాలుడై, గోవిందుడై, గోవర్ధనుడై గోవుల వెంట తిరిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉపనిషత్తులతో చెప్పబడిన విషయములలోని సారాంశమంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీతామృతమనే గోవు పాలు. గీతామృతమనే గోవు పాలు. అర్జునుడే దూడ, మంచి బుద్ధిమంతుడైన జ్ఞానియే భోక్త. పైవాటన్నింటినీ అనుభవములోనికి తెచ్చుకునేవాడు. పంచపాండవులలో ఒకడైన సఖదేవుడు పశువైద్య శాస్త్రాన్ని రచించాడు. చరకము, సుశ్రుతము, ధన్వంతరి, భావప్రకాశము మొదలైన ఆయుర్వేద గ్రంథాలెన్నో గోవుల వలన కలిగే ప్రయోజనాలను వర్ణించలేమని, లెక్కించి చెప్పలేమని అన్నాయి. గోవులు వేదాలు, ప్రతివతా స్త్రీలు, సత్యవాదులు, వినయశీలరు, దానశీలరు ఇంకా ఈ భూమిపై నడజాడుతున్నందువల్లనే ఈ భూమి ఇంకా ఇలా నిలిచి వర్ధిల్లుతోంది. పాండవుల పక్షం నుండి రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరముతో దంతకాంతులు ప్రకాశించుచుండగా ప్రజలందరూ వినుచుండగా ఇట్లు పలికెను. శ్రీ మహాభాగవతం గోవులకు మహోన్నతమైన స్థానాన్ని కల్పించింది. అనేక సందర్భాలలో సౌజన్యానికి, సౌలభ్యానికి పరాకాష్ఠగా శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ అవతారాన్ని ధరించాడు. గోపాలుడైనాడు, గోవిందుడైనాడు, గోవర్ధనుడైనాడు, గోవర్ధనగిరి ధారి అయినాడు. జగద్గురువుగా ఆవిష్కరించింది. గోవర్ధనగిరిని తన చిటికినేలిపై నిలపటం ఒక విచిత్రం. శ్రీకృష్ణుడు గోవుల పట్ల, గొల్లల పట్ల చూపిన ఎనలేని ప్రేమానురాగాలి ఆయన సౌలభ్యానికి, భక్త వాత్సల్యానికి చక్కని తర్కణలుగా నిలిచాయి. బలం విష్ణుం ప్రవర్ధతామే అన్నది వాల్మీకి శుభాంక్షణ. గోమాత సర్వమత సమాదరణం, స్వస్తి గోబ్రాహ్మణేభ్యం అనే మంగళశాసనం మన పురాణేతి ఆశాలలో పెక్కుచోట్ల వినిపిస్తుంది. అంతేకాక విభిన్న మతస్థులు కూడా గో సంరక్షణాన్ని ప్రోత్సహించారు. గోమాతను విశ్వమాత అనటం సంస్కృతం. మానవుల అందరి పట్ల మమతానురాగాలను సమానత్వముగా పంచిపెడుతుంది. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు ఒకే కులాన్ని రెండుగా విడదీసి గోవులుగాను బ్రాహ్మణులుగాను సృష్టించాడట. యజ్ఞ యాగాది క్రతువులకు గోవులు అవిస్తులను అందిస్తుంటే బ్రాహ్మణులు వాటికి సంబంధించిన వేదమంత్రాలతో అన్వయిస్తారు. తంత్రమంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణోమ దేవత అని శ్రీకృష్ణ పరమాత్ముడు వెల్లడించాడు. అందువలననే గోవులు బ్రాహ్మణులు సర్వదా వర్ధిల్లాలని వేద పురాణాలు స్వస్తివాచకాలను పలుకుతున్నాయి. ప్రతి మానవుడికి ఆచరించవలసిన పరమధర్మం గోమాతను సంరక్షించడమే అన్నది శాస్త్రం. దానిని మించి పుణ్యప్రదమైన కార్యం మరొకటి లేదు. గోమాత పాదధూళి సమస్త పుణ్యనదుల తీర్థముల కంటే మహాపవిత్రమైనది. ఓం నమో శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోమాత తాపస మందార పాదకమల సేవము పాదార్చికలతోడి నెయ్యమును మీకు అనుగ్రహించుగాక. ఓం నమో శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోమాత అనుగ్రహ ఆయురారోగ్య అష్టైశ్వర్య సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు. లక్ష్మీ కటాక్షం కలుగుగాక, గోలక్ష్మీ కటాక్షం కలుగుగాక. ఓం నమో నారాయణ గోవింద గోవింద. సర్వే జన సుఖీ భవంతు.
థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు, అద్భుతం. అది ఎక్కడ పెట్టాలి? యూట్యూబ్ లో పెడతాము. యూట్యూబ్ లో పెట్టి ఒకసారి వినిపిస్తున్నా, మామూలుగా అసలు ఇంత ఇన్ఫర్మేషన్ నాకు వినిపిస్తున్నా కొద్దిగా వీడియోలో కూడా లేదు. సార్ ఖచ్చితంగా ఒకసారి సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ అందరూ కూడా టెంకాయలు కొడతారండి. టెంకాయలు కొట్టేసి స్వామివారి దర్శనానికి స్టార్ట్ అవుతారు. అంతేకాదు ఇక్కడ టెంకాయలు కొట్టే వాళ్ళు ఇవన్నీ టెంకాయలండి. వాళ్ళకి మొక్కుబడి ఉన్నట్లయితే టెంకాయలు ఇక్కడ కొట్టి వాళ్ళ యొక్క మొక్కునైతే తీర్చుకోవడం జరుగుతుంది. మనం చూడవచ్చు ఇక్కడ వాళ్ళ యొక్క మొక్కు తీర్చుకొని మనం అక్కడ చూస్తున్నాం కదా, అక్కడైతే దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. మనం చూడవచ్చు ఎండ పూర్తిగా ఉందండి, విపరీతంగా ఉంటుంది ఎండ ఇక్కడ. ఎందుకంటే ఉండేటువంటి మొత్తం కూడా మ్యాక్సిమం వాళ్ళు కవర్ చేశారు పైన పైకప్పేసి. సో ఇంకా డెవలప్ అవుతుంది. స్వామివారి దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. దర్శనానికి రూట్ అక్కడ ఉంది, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనం చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మనం ఇప్పుడు స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. నేను ఇప్పుడు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నానండి లైన్లో, మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి 100 రూపాయల టికెట్కి సంబంధించినటువంటి లైను, చూడవచ్చు. ఇది ముందుకు అక్కడ ఉంది. మరొకటి వచ్చేసి మీరు అక్కడ కనపడుతుంది కదా, అక్కడి నుంచి ఇదంతా కూడా సర్వదర్శనం అనగా ఫ్రీ దర్శనం అండి. ఫ్రీ దర్శనానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వస్తుంటారు. ఇప్పుడు ఇదంతా కూడా 100 రూపాయల టికెట్. నాకు తెలిసి 100 రూపాయల టికెట్లోనే ఎక్కువ ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే 100 రూపాయల దర్శనం కాడ మనకి త్వరగా పంపిస్తారనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ 100 రూపాయల టికెట్ తీసుకొని వేచి ఉన్నారు భక్తులు. చూడొచ్చు అక్కడ అది వచ్చేసి టికెట్ కౌంటర్ 100 రూపాయలది. ఇక్కడంతా కూడా భక్తులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము వచ్చేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి. తర్వాత ఇప్పుడిప్పుడే లైన్ కదులుతుంది, మీరు చూడొచ్చు. అది స్వామివారి గుడి. దర్శనం అయిపోయిన తర్వాత మనం పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతే, అదే అడగకూడదు, జరగదుగా. ఎత్తు మనిషి. ఇప్పుడేనండి నరసింహస్వామి యొక్క దర్శనం అయితే అయిపోయింది మాకు. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ శివయ్య ఉన్నారు. కిందకు వచ్చిన వెంటనే శివయ్య దర్శనం కూడా ఇప్పుడు చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం కిందకి దిగుతున్నాం మెట్లు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం లక్ష్మీదేవి యొక్క దర్శనానికి పోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నామండి. మీరు చూడొచ్చు మెట్ల మార్గం కూడా. ఇక్కడికి పిల్లలు లేని స్త్రీలు 3 శనివారాలు స్వామివారిని భక్తి శ్రద్ధలతో వచ్చి పూజిస్తే పిల్లలు కలుగుతారని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధమైన నమ్మకం ఉంది. అందుకే చుట్టుపక్కల ప్రాంతాల్లో పేర్లు కూడా మాలకొండయ్య, మాలాద్రి అనే పేర్లే ఎక్కువగా మనకు వినిపిస్తాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా ఇరుకుగా ఉన్న ప్లేస్. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళేటువంటి దారండి ఇది. ఇక్కడ చాలా ఇరుకుగా ఉంటుంది. అంతేకాదు పురాణంలో ఏం చెప్తుందంటే దీని గురించి, అంటే స్వామివారి మీద అంటే లక్ష్మీదేవి అలిగిందంట. ప్రణయపూర్వకంగా అలిగినప్పుడు కోపంగా పైకి వెళ్ళేటప్పుడు ఆయన ఏదో బుద్ధిగా అడ్డేస్తాడంట. ఆ యొక్క కంటి చూపు చూస్తుందంట ఈ యొక్క కొండ వైపు. చూడడం వల్ల ఏమైందంటే ఈ కొండ ఏదైతే ఉందో పగిలిపోయి 2గా చీలిందండి. స్థల పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. అంటే ఎంత లావున్నోళ్ళైనా సరే ఈ యొక్క ప్లేస్ నుంచి ఈజీగా రాగలరు. ఈ చుట్టుపక్కల కనుచూపు మేర ఊర్లే లేవు. ఇది ఎంత పెద్ద అడవో మీరే ఊహించండి.
ఇప్పుడైతే స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని నేను ఇప్పుడైతే తిరుగు ప్రయాణం అవుతున్నానండి. మీరు చూడొచ్చు అందరూ కూడా దర్శించుకొని అయితే మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇప్పుడు మనము ముఖద్వారం నుంచి బయటికి వెళ్ళేసి తర్వాత మనము కిందకి వెళ్ళవలసి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.